గడుకుండా అత్తలే కానీ అడిగినది అది కర్రకాలు పాడవాడా నువ్వు నా కాళ్ళు గడవ కరిగేతందుకు పిల్ల ఈయన అనుకున్నా వింటే కూడా రోజు కథకే రాబడితే పిల్ల కథలు వస్తారన్నప్పుడు పెడతారు నచ్చలేదంటే కారం వేసి కోడి ఉడకబెట్టి ఎత్తలేరు పిల్ల ఉప్పు కారం తిన్న చెత్త రోజుకి ముడదు కానీ ఎందుకు అరుగుతుంది అమ్మా అస్సలే అరుగాయి ఎవరు ఇట్లా మొబైల్ ఆడలు అక్క ఆ హోటల్ కాడ ఉండేదా ఒక మొత్తం ఏమైంది అలాగే మండికాళ్ళు మనుషులు ఆయనకేసి కూడిపోయినట్టు ఏమిటి మనిషి ఆయన భార్య ఆయన కాలు గడువు కరగలేదు పిల్ల ఆయన పూర్వ జన్మలు ఏం పాపం చేసిందో వచ్చిందో ఆయన కచ్చింది పుష్టాలు పెద్దరావు అన్నారమ్మా నీ కాలు గడువు తప్పాలంటే ఆయన కచ్చ బాబా నీ కట్ట మంచిగుండు హాయ్ ఫ్రెండ్స్ అవునా రమ్మన ఎదుర్కొని అప్పుడే రాదు సుభాషేరావు రాదు భార్య కాలు కళ్ళు చూస్తే ఇకలాడబోకం చిన్నబోకం ఆయన కాయలు కొట్టిన మామిడలు చిన్నవాయనమ్మ అందుకే అన్నారు తరుడు అర భార్య అంటే కుక్కను గుడ్డు లాంటిది భర్త అంటే ఒక కంటే రేపు భార్య కష్టం అయితే భర్త అన్నారు భర్త కష్టం అయితే భార్య అన్నారమ్మ భార్య భర్తలు ఒకటైతే బ్రహ్మలోకం ఒకటి సత్యమ్మ పురుషులు ఒకటైతే స్వర్గలోకం ఒకటి అన్నారమ్మ ఎద్దు ఏడ్చిన సమాధి ఏడ్చిన కొంప ఏనాడికి వేసుకురాదు అన్నారు ఇంటికి లక్ష్మి ఇల్లాలు ఉన్నారు ఇల్లాలు చిన్నపోతుంది ఇల్లంతా చిన్నపోతుంది అన్నారమ్మ అలా కోమలేని అదే ప్రమాదం సౌజన్య వాళ్ళను బతలాడి నీకు మంచి రంగు సీర నేనే తెచ్చినమ్మా సీరలు కట్టు ఆయన వాడక
తినే కట్టుకుంటే తంగ దాపితే లంగేరు పడుతుంది. లంగేరు పడుతుందంటే లంజముద్రుడు అంగవాడంగా వాడు చూస్తాడు. అయితే ఆ లంగ వచ్చింది. లంగ కొరిగిన ఓ లంగ చెలియా ఎందుకొరకు చిన్నవేనవు బామా బామా సుభద్రదేవి ఓ బామా బామా మనకు తన కొండ కూడా 7 వేల మంది పాడి ఎక్కే కుర్రాలు 7 రాజ్యాలు కోట్లాది ఆస్తి లక్షల డబ్బున్నదమ్మా. అందులేని మానవుడు భూమి మీద ఎవడు లేడు కాదు బామో. ధనము లేనోనికి లేదన్న బాధ, ధనమున్నోనికి దాయలేకనంది. బంగులాలు లేనోనికి లేదన్న బాధ, బంగులాలు ఉన్నోళ్ళకు పల్లెపీలు అంది. పడారు కూడా లేనోనికి లేదన్న బాధ, పడారు కూడా ఉన్నోళ్ళు పాడుకోనంది. దొంగడిగా పుట్టినోనికి ఏళ్ళు తోద్దామన్న బాధ, ఇప్పుడు పోతకి ఎప్పుడు బాధ, తాగుతుంది తాగడం అన్న బాధ. వేశాకాంతం ఎవడ రాగరండి బాబు. పట్టణీళ్ళకు పాల వీధి కన్ను సొమ్ములను ముసలాని ముసలు చుట్ట వీధి రందు ఎవరా రంది వాళ్ళకున్నదంటే నాదా, నీకేమి రంది కలిగనంటే నాదా. ఓ అయ్యా అయ్యో ఆది నారాయణుడా నారాయణ ప్రాణనాథ ఓ నాదా పాటి మీద వర్ణమంతా మనకున్నదే. కొడుకు సంతానం వల్ల మనకున్నదా, అధిక సంపాదన ఉండే ప్రాణాలా, ఆడజిల్లాల సంతులే పాయనా. రేపు రేపాడికల్లా మానవ జీవితం అంటే మనమ జీవితం కాదు, కరెంటు బుక్క ఎలాంటిదో మానవ జీవితం ఎలాంటిది. కరెంటు బుక్క ఎప్పుడు ఎగిరిపోయి ఎవరికి తెలవది, ఈ పొందిలేది ఎప్పుడు పండుగ ఎవరికి తెలవది. నాదా కాడు రమ్మన్నాడు ఊరు రమ్మన్నాడేమో. చిన్నది మన బిడ్డ పెరుగంగా పెద్దది మన బిడ్డ, కాళ్ళు కడిగి కన్నదానం మనం చేస్తే అత్తగారి ఇంటికాడ బిడ్డున్ననాడు మళ్ళా కాలం చేస్తే అప్పటి గొప్పటి గంటలు నారా. మగవాళ్ళు ఎడితే కథ కలిమి దాటదే, ఆడివాళ్ళు ఎడితే అందరు ఎడతారు లోకం ఎడతారు నాదా. కోట్ల ఆస్తి సంపాదించిన కోడల్ని బిడ్డ కాదు, అడిగినంత వరకట్నం ఇచ్చి
అల్లుని కాళ్ళు మొక్కుదే గర్భాన పుట్టిన కొడుకు కాదు మూగోనికి ఒక్కడే వంశం ఒక్కడే గోత్రము ఆడదానికి 2 వంశాలు 2 గోత్రాలు ఆడదానికి 2 వంశాలు ఎట్లా 2 గోత్రాలు ఎట్లనో అంటే పుట్టిన కాడికి వెళ్ళి ఆడది అమ్మగారి వంశం మొత్తది అమ్మగారి గోత్రం ఉద్ధరిస్తారు పెరిగి పెద్ద అయినాక పెళ్లి చేస్తే అత్తగారు వంశం మొత్తలాడది అత్తగారు గోత్రం ఉద్ధరిస్తారు ఆడది ఓ కాడ ఉడుతూ ఓ కాడ చచ్చిపోతుంది మనకర ఇక్కడ చచ్చిపోయిన మంత్రాము అత్తగారింటి కాడున్న బిడ్డకి ఏర్పాడైతే పొడవులు చేతబట్టి కొయ్యవైన కన్ను ముయ్యవైన కన్ను పచ్చెరవైన కన్ను పనికి పోయిన కన్ను అవ్వదచ్చిన మొదలమా ఏ మొదలమా ఏ బిడ్డకు మొన్న మా మంచిగానే ఉండే మా బిడ్డ చచ్చిపోయిన ఆడోళ్ళ తోట రాయబారం చుట్టిరికం బందిరికం అంటారు నాదా ఇవాళ రంగాపురం గ్రామంలోన జరిగే పండుగ రత్నం వారి ఇళ్ళల్లా తండ్రి రాజల్ల బుచ్చవ్వ కనుకున్నది 4 బిడ్డల తండ్రి రాజన్న తండ్రి రాజన్న నాకు 4 బిడ్డలని అయినా గడ్డము వేసి కానీ గడ్డము వేసి బిడ్డలను కాదుకున్నాడా కాకి నమ్మలేదు గడ్డకు నమ్మలేదు నాకు 4 విద్యలని కొయ్యబోయి మొయ్యబోయి పిల్లలను దాదుకున్నారు 4 బిడ్డల పెళ్లి చేసే ముత్తరాజు వాళ్ళు పండ్లు గంపలు పోసుకొని పండ్లో నమ్మినట్టు 4 బిడ్డల 4 ఊళ్ళకి అమ్ముకున్నాడే తండ్రి రాజన్న
మంచాల వండుకొని పోలేగా గదివి పొరలాడుకుంటా తండ్రి తండ్రి ప్రాణం వెళ్ళిపోగా ఎవలాది గచ్చినారు అయ్యో నా బిడ్డలారా బాబును పోతన్న బిడ్డ ఓ బిడ్డ రేణుగా బాబును పోతన్న బిడ్డ మీకు బాగా నచ్చిన నాడు బాబాది గత్తడ బిడ్డ ఓ బిడ్డ బిడ్డ మమత బిడ్డ శ్యామల మన బాగిదిరే నా బాగి రాజల్ల ప్రారంభంగా ఆ నలుగురు బిడ్డలాది గచ్చెన నలుగురు గచ్చెన బిడ్డలారా అన్నదమ్ముల దిగు లేదే బాలచ్చినాడు ఏ బాబు మీ బాధ ఎప్పుకుంటారు నేను ఉంటే మీకే బాధ వచ్చిన విద్య మీకే వచ్చిన ఇంకబడి నాకేర్పాటైతే పొద్దుకే వరకు మీకే ఇంటికి వస్తున్నమ్మా బాబు బాగి గానాల గురి బిడ్డలు గిరగిర గురి గట్టి తల్లెంతో పొడుగున్నాడో అంత పొడుగుల పడి పిల్లెత్తున్నాడు బిడ్డల కన్నీరు కానీ రాజల ఎరు మీద పట్టున్నాడు సత్యని జరగమందిరాడా అందుకే అంటారు నాదా కోట్ల సంపాదన కోడల్ని బిడ్డ కాదు అడిగినంత వరగట్టు ఇచ్చి అల్లుని కాలు మొక్కుతే గర్భాన ఉడిన కొడుకు అనే కాదు నేను అడిగిల్లాలి లేకనా నాదానే చిన్న ఓటుంది ఓ బామ సుభద్రదేవి నీకొక మాట ఎందుకొరకు చిన్నవేనమంటే బామ గిదగిద ఉరికొచ్చి నా పాదల ఎదబడి నీ కడుపున్న సొంత ఎల్లబడుతానవా బామ ఇక అయ్యయ్యో ఓ బామ సుభద్ర ఒక్క మాట అంటే నా గుండెలు ఊలిపోటే నా గుండెలు ఊల పట్టేరా చెవులు అవసిపోయేరా ఏ జన్మ మందునా ఏ పాపం ఏ సినిమా ఎవరు ఏయని పాపము మనమేమి చేసినమో ఓ బామ సుభద్రదేవి నువ్వు అన్న మాట నిజమే బామ కొడుకుల కన్న తల్లి పోటీకి రాలంటారు బిడ్డల కన్న తల్లినేమో బలగం అల్లలంటారు బామ ఆడపిల్లని కన్న తల్లికేమో అందరం గుర్తు తెలుస్తుంది అన్నవమ్మ నలుగురు కొడుకుల కన్న తల్లి అనుకున్నమాట నేను కొడుకుల కన్న తల్లి పోటీకి రాను అన్నారు నా కొడుకులు పెరిగి పెద్దోళ్ళైనాడు నలుగురు కొడుకులకు పెళ్లి చేస్తే 4 ఏళ్ల సంవత్సరం వచ్చి నా ఇల్లు మీద పడుతుంది నేను కోటీశ్వరాలైందని కొడుకుల కన్న తల్లి సమరపడ్డలాడన బామ ఓ బామ సుభద్రదేవి నరమానవుడి జీవితం అయితే ఒక
నరమానవుని పొందిన జీవి ఎప్పుడు మనకు జరిగేది తెలియదు అన్నారమ్మా. గడియల గండం గడియల మాయం గడియ తప్ప మానవుడికి గండమే తప్పును అన్నారు. ఆ కొడుకుల కన్నా తల్లిదండ్రి ప్రాణం పోతే నలుగురు కొడుకులు కొసవాకిట్లా కూర్చొని ఏడితే కలకల మీద ఆట లేదట. అందుకే అన్నారమ్మా నలుగురు బిడ్డల కన్నా తల్లిని కున్నదాట. నేను ఆడపిల్లల కన్నా తల్లిని అనువు ఎడ్డదన్ననుకున్నదాట. అయ్యయ్యో ఓబామా ఓబామా సుభద్ర ఒక్క మాట అంటే నా గుండెలు వట్టేరా గుండెలు కూడా వట్టేరా సేవులవుతీపాయేరా. అందుకే అన్నారు బామా ఆడపిల్లని కన్న తల్లిని కొన్నదాట. నేను అనుభూతని నలుగురు బిడ్డలు కనుకనేవి అనుగట్ల కొట్టుకోటి కనుకనేవి 4 గుళ్ళకు 4 బిడ్డలు అమ్ముకున్నాడు. ఆ 4 బిడ్డలు కన్నా తల్లిని కొన్నదాట. నా బిడ్డలను పెరిగి పెద్దోళ్ళ పెళ్లిళ్ళు చేసినాడు. నాలుగు కొట్టేటోళ్ళు దొరుకును తిట్టేటోళ్ళు దొరుకును లంగలే దొరుకును దొంగలే దొరుకును అని ఆడబిడ్డల కన్నా తల్లి బాధపడ్డదాటనే బామా. వయ్యరాజుల ప్రాణం పోయినాడు. నువ్వు ఆడపిల్లల కన్నవేవో మా కట్టమేమి దూతులవేవా మా సుఖమేమి దూతులవేవా అని 4 బిడ్డలు చెల్లెల్లో ఉన్న బిడ్డలు తెలికల్లో ఉన్న బిడ్డలు అవ్వా ఆడపిల్లల కానీ భూమి మీద వేసినావు మా కట్టమేమి దూతున్నామని ఆడపిల్లలు వేసి రాడనే బామా. 4 బిడ్డలకు తెలిసినాడు. చేతిలో 10 రూపాయలు లేకున్నా పక్క పొంటోళ్ళింటికి పోయి అవ్వ నీకు రేపు కూలి కత్త మావ కాలం వేసిందట. మావ నాకెట్లా కనబడుతుందని 100 రూపాయలు మొదలెడు కోరి బిడ్డ కన్న పిల్లలు తీసుకొని చేసుకున్న భర్తలు తీసుకొని పిచ్చి వాళ్ళ మీద కలిగినవి ఆడపిల్లలు గిదా గిదా తల్లి దగ్గరికి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడైనా ఓ నాయనా నువ్వు ఆడపిల్లల కన్నవే నాయనా నీకు పట్టు పరుగుల మీద పక్క పొందలేదా నాయనా ఆకిట్ల పక్క పొందిందా అని 4 బిడ్డలు గిదగిద ఉరికొచ్చి అవ్వయ్య రాదుల మీద పడి నాయనా అని అవ్వ మీద పడి అయ్య మీద పడి ఎడుతున్నాడు. ఆ బిడ్డల కన్నీరు అవ్వయ్య రాదుల ఎద మీద పట్టినాడు. సచ్చిన వాళ్ళ జీవి సరగమందిందానే అందుకే అన్నారమ్మా పాపం చేస్తే ఫలం కలగదన్నారమ్మా. పూర్వజన్మకు కృతం కావాలి పుణ్యమ కొద్ది గుర్తులు అన్నారు. ఆనం కొద్ది పిల్లలు అన్నారు. అమృతం కొద్ది ఆడకైనా అన్నదమ్ములు బాగున్నారన్నారమ్మా. మనము ఏ జన్మ అందునా ఎవరి చేయని పాపము మనమేమీ చేసినము. ఓ బామ సుభద్రదేవి ఇవాళ బిడ్డలు నా కళ్ళ మీద వాడి కలకల కన్నీరు తీస్తానమ్మా. రేపు రేపటికల్లా మన కొడుకు మనతో మహారాజుకు పెళ్లి చేసినాం. కోడలు చెదిరేగలేవి కన్న బిడ్డ లెక్క చూసుకుంటే మనం చిన్నాడు ఆ బిడ్డ కన్న బిడ్డ లెక్క బేడకు పట్టుకొని ఎడుతుంది అన్నాడమ్మా. ఇవాళ బిడ్డలు అంటే ఆ భగవంతుడు మెచ్చి బిడ్డ పల్లబడి గట్టం దానికి నేనేం చేయను అంటారా. ఇవరాగా ఏడ్చిందంటే ఏట్లా పెట్టినట్టే కదా. అందుకే అంటారు చేసుకున్న భర్త మంచోడైతే ఆడవాళ్ళు అమ్మగారితో మర్చిపోతారు. చేసుకున్న భర్త మంచోడైతే అన్నదమ్మల మరిపిస్తారు అక్కయ్యనే మరిపిస్తారు. చేసుకున్న భర్త మంచోడైతే అమ్మగారితో మర్చిపోతారు. కానీ చేసుకున్న భర్త అలకలకు నిన్ను లోపల జరిగే ముచ్చడా ప్రాణములు పాసుండ అప్పులే కదయ్యా మాట్లాడదా పది కొడుకు చూడ బిడ్డ సంతానం కావాలంటే కట్టవయ్యా నాగబల్లు కట్టవయ్యా. నాగబల్లు కట్టదాను
మూడేళ్ళ ఏ రూల వండుకున్నదో నా కోడలు. 7 రూలు వండుకున్న కాడ ఒక్కడే సైడ్ వంటది కానీ తెలియదు, ఇల్లు అంతా తిరుగుతుంది. మా ఇంట్లో కూలర్ ఉన్నది, తలకట్టుకోరా తలబ్బు కూలలో కాళ్ళ కట్ట కోడలా శిశిరేఖ రేఖ చూడు రేఖ చేస్తుంది రేఖ అయ్యో అప్పటాలా అయింది, అప్పటాలా కాదే అమ్మటాలా అయింది. 4 పొద్దులు పొడిచారు. పొద్దులు కాదు బుగ్గలు బుగ్గలు ఉన్నాయరా శంకరి చేసిన కోడలా మా అత్తమ్మ ఎందుకు ఇస్తుందో నిన్న మొన్న అసలే పిలవపోయేది. అమ్మడల పొద్దయినాక మా అత్త లేచి పని చేసి చాయ్ పట్టుకొని కొడలే అని 7 o'clock వరకు 7 o'clock చాలా ఇంకా 11 o'clock వరకు టిఫిన్ చేసి 12 వరకు రా 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 చిన్నారి దా చిట్టి చిట్టి ఓ మీనా ఓ క్రిస్టియన్ దగ్గర గద్దీప్ కాదురు వెనకందిన పాడు ఉబ్బర పోతాంది. వస్తున్నా మొక్కుగా